హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు కేసు పని మీద విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి అయితే రావడం జరిగింది. ఇది విజయవాడలోనే వన్ ఆఫ్ ది కాదులే గానీ వన్ అండ్ ఓన్లీ గుద్ద బలిసిన హాస్పిటల్. మన కర్మ కాలి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మన ఆస్తులతో పాటు మన పక్కింటోళ్ళ ఆస్తులు కూడా అమ్మేయాలి. చూసారుగా, కొత్తగా ఇంకో 3 ఫ్లోర్లు లేపుతున్నాడు పైకి. ఇంక ఈ కృష్ణానది వెరైటీ కదా, ఎండ వస్తే ఎండిపోద్ది, వర్షం వస్తే నిండిపోద్ది. నేనైతే కృష్ణానదిలో నీరు కన్నా ఇసుకే ఎక్కువ సార్లు చూసుంటాను. అవును, నాకు డౌట్, ఈ కృష్ణానది పైన వారధి ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు? మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఆపోజిట్ లో కనిపిస్తున్న ఈ 2 బెంజ్ సర్కిల్ దగ్గర కట్టిన బ్రిడ్జ్లు 2 ముఖ్యమంత్రులు కట్టారు. వాళ్ళ పేర్లు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది తెలుసా. వచ్చిందండి వయ్యారి, విజయవాడలో ఉన్న అతి పెద్ద లగ్జరీ హోటల్ నోవోటెల్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గుద్దబలిసిన హోటల్ అన్నమాట ఇది. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఇంత హెవీ లోడ్ వేసుకోవడం ఎందుకు? లారీని కంట్రోల్ చేయలేక దాని బాల్ తో కొట్టించడం ఎందుకు? ఇందుకు కాదా యాక్సిడెంట్ అయ్యేది? ఇక్కడ చూడండి, రాడ్లు ఎంత బయటకు వచ్చేసినాయి లారీ నుంచి. అవి ఎవరికైనా తగిలితే పరిస్థితి ఏంటి? అసలు పగలు ఊర్లోకి రావడానికి ఈ లారీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? తక్కువ స్పీడ్ లో కూడా వెళ్ళట్లేదు లారీ, 60-70 వెళ్తుంది. నేను వీడియో స్లో మోషన్ లో పెట్టి చూపిస్తున్నా మీకు అర్థం అవ్వాలని.